తెలంగాణలో కొన్నాళ్ల క్రితం జరిపినటువంటి సర్వేలో మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక్క క్రిస్టియన్ కూడా లేరట. అంటే పాస్టర్లు కూడా సర్టిఫికెట్ మార్చుకోలేదా? మీ దుంపల్దేగా కొంచెమన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? నీ బతుకంతా ఇంతేనా, ఇదేనా? అంటే ఫేక్ వార్తలను, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ, ప్రచారాలు చేస్తూ, కులాలని మతాలని తక్కువ చేసి మాట్లాడుతూ, ఇదేనా నీ ఫేక్ బతుకు? నాకు తెలియక అడుగుతానమ్మే, నువ్వేమైనా స్పెషల్గా జంతువు నుంచి పుట్టినావా? అంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, బుద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే తల్లి కడుపులో నుంచి పుట్టాల్సిందే కదా. అంతెందుకు, మన భారతదేశ రాజ్యాంగం ఏ పదాలతో మొదలవుతుంది? వి ద పీపుల్. భారతదేశ ప్రజలమైన మేము మనుషులం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. అందరం మనుషులం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం కలిస్తేనే కదా దేశం. నీ మతం మీద నీకు అపారమైన ప్రేమ ఉండొచ్చు, కానీ అందుకని వేరే మతాలను ద్వేషించాలా? తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక సర్వేలో మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక్క క్రిస్టియన్ కూడా లేదు అని ఆ సర్వేలో వచ్చిందా? తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ సర్వే పేరు తెలంగాణ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. క్యాస్ట్ సర్వే. క్యాస్ట్కి, రిలీజియన్కి డిఫరెన్స్ తెలుసా? అంటే ఈ సర్వేలో ఇంతమంది హిందువులు, ఇంతమంది క్రైస్తవులు, ఇంతమంది బుద్ధిస్టులు, ఇంతమంది ముస్లింలు అని చెప్పడానికి చేయలా. క్యాస్ట్ ఎస్సీ, ఓసీ, బీసీ, ఎస్టీలు ఇటువంటి క్యాస్ట్లలో వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏంటి, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, ఇటువంటి వాటి గురించి చేసిన సర్వే. ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసిన సర్వే మొత్తం 4 వాల్యూమ్స్లో రిలీజ్ చేసినారు. మొత్తం 3.5 కోట్ల మందిని సర్వే చేసి, 242 కులాలని సర్వే చేసి, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్వర్డ్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ సర్వే చేసి చెప్పినారు. ఒక్క క్రైస్తవుడు కూడా తెలంగాణలో లేడు అని ఏదో వాగితివే, పెద్ద పెద్ద కళ్ళేసుకొని ఒకసారి చూడు. ఇదే సర్వేలో బీసీ కేటగిరీలో షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ. బీసీసీలో 21,000 హౌస్ హోల్డ్స్, 70,000 పీపుల్, 0.35%. అతనే ఓసీల్లో 11,600 హౌస్ హోల్డ్స్, 34,000 పీపుల్, 0.61%. మరి ఎందుకు ఇలా ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నావు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? అంటే తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఒక ఒఫీషియల్ సర్వేని మిస్కోట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ మీద ఎందుకు యూఏపీఏ కేసులు పెట్టట్లేదు? అసలు తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ సర్వే సోషల్ మీడియాలో లేకపోతే ఎక్కడ పెట్టినా ఎండ్ రిజర్వేషన్ అంతం చేయాలి అని వాగే ప్రతి ఒక్కరికి ఒక చంపపెట్టు లాంటిది. 2025లో చేసిన ఈ సర్వేలో కూడా కులాల మధ్య, సంపదలో, విద్యలో, పొలిటికల్ రిప్రజెంటేషన్లో, ఎకనామిక్ స్టేటస్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి ఎంతో అంతరం ఉందని, ఎంతో గ్యాప్ ఉందని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈ జెన్జీ యుగంలో ఎవరు సార్ కులాల గురించి పట్టించుకునేది అనుకోబాకండి. అది నిజం కాదు. ఈ దేశంలో ఈ రోజుకి కుల వివక్ష భయంకరంగా ఉంది. మొన్నటికి మొన్న మల్లికార్జున్ ఖార్గే గారు ఉత్తరాఖండ్లో రామ్లీలా గ్రౌండ్లో ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరామ్ సేన అనే వాళ్ళు దళితుడు ఆ స్పీచ్ ఇచ్చాడు కాబట్టి ఆ గ్రౌండ్ కలుషితమైందని చెప్పి ఒక యజ్ఞం చేసినారు. మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మాకు దళితుల ఓట్ల వద్దు అని చెప్పి దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్కడైనా సరే కులాంతర వివాహాల వల్ల పరువు హత్యలు ఆగినాయా? ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇంకా మన దేశంలో కుల వివక్ష ఉంది కదా. అంటే అసలు ఈ రిజర్వేషన్స్ వల్ల సమస్య లేదని నేను చెప్పట్లా. రిజర్వేషన్స్ వల్ల చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ గట్రా పెట్టుకుంటా ఉంటారు, కానీ దానికి రీఫార్మ్స్ తీసుకుని రావాలి. కానీ ఈ రిజర్వేషన్స్కి మూల కారణమైన ఈ కుల వివక్ష అంతం కాకుండా ఈ రిజర్వేషన్సే అంతం అవ్వాలనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ సర్వేలో 0 క్రిస్టియన్స్ అని ఫేక్ ప్రచారం చేస్తున్న నీకు సిగ్గుందో లేదో ప్రజలు కామెంట్లో చెప్తారు. రేవంత్ రెడ్డి గారు
మీ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మత కుల వివక్షకు వ్యతిరేకంగా మోదీ గారి మీద కేంద్రంలో పోరాడుతూ ఉంటే, మీరు రాష్ట్రంలో ఇలాగ మతపరమైన ఫేక్ నేరేటివ్స్ ని స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద చూస్తూ ఊరుకుంటారా? అంటే మీకు రాహుల్ గాంధీ గారి ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదా? ఐ డిమాండ్ అన్ యాక్షన్ అగైన్స్ దిస్ లేడీ స్ప్రెడింగ్ a false claim about a government official survey and using that misinformation for communal insinuation is not something that you can ignore, and this is not the first time she is doing it. అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నా దేవుడు నీ దేవుడు అని ఎలాగంటారండి? దేవుడు నిజంగా దేవుడు అయితే ఎవరు దేవుడు? క్రిస్టియన్ల దేవుడా, ముస్లింల దేవుడా, హిందువుల దేవుడా, సిక్కుల దేవుడా? ఎవరు దేవుడు? దేవుడి పేరుతో మనిషిని ద్వేషించడం ఏంటి?